ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది. రెండోది, ఎంత మీరు ఇది కూడా రేపటి నుంచి మీరు నాకు వర్కౌట్ చేయాల్సింది జిల్లా వారీగా ఇన్వెస్ట్మెంట్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వేర్ డిస్ట్రిక్ట్ యూ ప్రిపేర్. అప్పుడు ఆ జిల్లా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎక్కడున్నారో ఒకసారి అనలైజ్ చేసి వాళ్ళకు కూడా ర్యాంకింగ్ ఇవ్వడం మొదలు పెడితే అప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. రెండోది, మీకు కొన్ని జిల్లాల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ లాజిస్టిక్స్, బికాస్ ఆఫ్ హిస్టారికల్ రీజన్స్. కొన్ని జిల్లాల్లో అలాంటి అడ్వాంటేజెస్ లేవు. అక్కడ మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. హౌ టు క్రియేట్? వన్ ఈజ్ అగ్రికల్చర్ స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేయడం. నెంబర్ 2, ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్. బోత్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ బోత్ విల్ గో టుగెదర్. దీనికి మీకు కావాల్సిన ప్రోయాక్టివ్నెస్. వన్స్ మీరు ప్రోయాక్టివ్గా ఉండి కాంపిటేటివ్ స్పిరిట్ గాని బిల్డప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మొన్నటి వరకు 1924 ఆంధ్రప్రదేశ్కి ఎవరు రావని చెప్పి వెళ్ళిపోయారు. అదే సమయంలో కొన్ని ఇక్కడ పేట్రియాటిక్గా వచ్చి నేను ఈ రాష్ట్రంలో పుట్టాను, ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని తిరుపతిలో ఇండస్ట్రీ పెడితే కార్పొరేట్ ఆఫీస్ కూడా పెట్టారు అమర్రాజు. వాళ్ళు భయపడిపోయి పారిపోయారు. మేము తప్పు చేసాం, హిస్టారికల్ మిస్టేక్ చేసాం, మేము రిస్క్ మిటిగేషన్ పెట్టుకోకుండా తిరుపతిలోనే పెట్టాం. ఇప్పుడు వచ్చిన తర్వాత మేము అందరం ట్రబుల్లో పడ్డామని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. దిస్ ఈజ్ వేర్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్. పోటీ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పని లేదు. ఈరోజు మీ అందరికి గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్ 95లో బిల్డప్ చేసినప్పుడు బెంగళూరు కాంపిటీషన్గా చేసి ఎవరు నమ్మలేదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బెటర్ దెన్ బెంగళూరు తయారైంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. నా దేశంలో వచ్చే జీసీసీలో గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్లో హైయెస్ట్ హైదరాబాద్లో ఉన్నాయి. వాట్ ఈస్ ది రీజన్? మోస్ట్ లివబుల్ సిటీ అండ్ నాలెడ్జ్ ఎకానమీ. రిసోర్సెస్ ఉన్నాయి, లివబిలిటీ ఉంది. ఇంక తర్వాత వచ్చిన వాళ్ళు మార్కెట్ చేశారా లేదా అది వేరే విషయం. కానీ ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వర్కింగ్. స్ట్రక్చరల్ డెఫిషియన్సీ